రాజకీయ నేతల ఒత్తిళ్లు, రాజకీయ నేతల అండదండలతో కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. 110కు తూట్లు పొడుస్తూ అడ్డుగోలు నిర్మాణాలు చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ పరిధిలోని శంషాబాద్ మండలం గొల్లూరు గ్రామంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. మొత్తం 55 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, కాంపౌండ్ వాల్స్ కట్టేస్తున్నారు, చెట్లు పెంచేందుకు భారీగా మొక్కలు కూడా తెచ్చిపెట్టుకున్నారు. సర్వే నంబర్లు 223, 249, 250, 251, 252, 253, 254లోని 55 ఎకరాల భూమిలో ఈ వ్యవహారం అడ్డుగోలుగా సాగుతోంది. ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఇదేంటని అడిగే నాదుడే లేడు. రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ పరిధిలోని శంషాబాద్ మండలం గొల్లూరు గ్రామంలో అయితే సరిగ్గా అక్రమ దందా అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 55 ఎకరాల నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. అంతేకాకుండా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, కాంపౌండ్ వాల్స్ కూడా కట్టేస్తున్నారు, చెట్లు పెంచేందుకు భారీగా మొక్కలు కూడా తెచ్చిపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ భూమి ఎవరిది, అసలు ఏంటి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇది మొత్తం కూడా 111 జియో కిందకు వస్తుంది. ఇది దాదాపుగా 7 సర్వే నంబర్లలో కలిపి 55 ఎకరాలు ఉంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే 111 జియోకి తూట్లు పొడుస్తున్నట్లుగానే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి సుప్రీంకోర్టు గాని, నేషనల్ ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ గాని ఇవి కూడా మొత్తం కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఏదైతే దీనికి సంబంధించి 111 జియో ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా ఎక్కడ పట్టించుకొని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ యథేచ్ఛగా వెంచర్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు కూడా మధ్యలో ఫ్లాట్లుగా చేసి సీసీ రోడ్లు వేస్తున్నారు, చుట్టుపక్కల ప్రారీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ కు ఆనుకునే 55 ఎకరాల్లో బడా వెంచర్గా మొదలైంది. ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి ఏదైతే ఎంఆర్ఓ కావచ్చు, లేదంటే విఆర్ఓ కానీ ఎవరు కూడా ఈ చుట్టుపక్కల చూసిన పరిస్థితి అయితే లేదు. మొత్తం కూడా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికీ కొన్ని ఫార్మింగ్ ఫ్లాట్ల రూపంలో కూడా ఇక్కడ మొత్తం కూడా అమ్మిన పరిస్థితి అయితే చూసాము. చుట్టూ ప్రారీ కడుతున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ భారీ ఎత్తున చెట్లు అన్ని నాటారు, సీసీ రోడ్లు వేశారు, చుట్టూ ప్రారీ నడుస్తుంది. పెద్ద పెద్ద ఏదైతే రోడ్లకు సంబంధించి కూడా ఇక్కడే తార్ రోడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంచర్ లో కూడా మొత్తం కూడా వర్క్ నడుస్తుంది. రోడ్లు ఏదైతే ల్యాండ్ కి మధ్యలో సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే జియోలో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్ని కూడా తొంగలో తొక్కిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక్కడ 111 జియో ఏం చెప్తుంది, వాటర్ కి సంబంధించి లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ లేదంటే ఏదైతే వెంచర్ కి సంబంధించి కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఫ్లాట్లు వేయకూడదని 111 జియో చెబుతుంది. ఆ జియో ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితులు అయితే చూసాం. మనం ఇదిగో ఇక్కడ చూడొచ్చు, చుట్టూ కూడా ఏదైతే సిమెంట్ వర్క్ నడుస్తుందో చుట్టూ ప్రారీ గోడలు వేస్తున్నారు. దీన్ని మొత్తాన్ని కూడా అమ్మేందుకు ఇక్కడ యజమానులు, ఇక్కడ ఏజెంట్లు పెట్టుకున్నారు. ఇప్పుడే మనం చూడొచ్చు, అదిగో ఏజెంట్లు కూడా వచ్చారు. ఏజెంట్లు దానికి సంబంధించి కూడా ఫ్లాట్లు చేసి ఇన్ని గజాలు అనే తరహాలో అమ్మటానికి మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అధికారులకు కానీ మీడియాకు కానీ దొరకకుండా ఫ్లాట్ల రూపంలో కాకుండా వాళ్ళకి ఏదో చిన్నటువంటి గుర్తులు చెప్పి అమ్మే పరిస్థితి అయితే చూడొచ్చు. మనం మధ్యలో చిన్న రాళ్లు వేశారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న రాళ్లు వేశారు. ఏదైతే 300 గజాలకు కావచ్చు, 500 గజాలకు కావచ్చు, ఇట్లా చిన్న రాళ్లు మధ్యలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఇవంతా కూడా ఎక్కడా కూడా బయటకు పొక్కకుండా మొత్తం కూడా వ్యవహారం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటువైపు అధికారులు కూడా ఎవరు కూడా కన్నెత్తి చూడకుండా ఇంత పెద్ద వెంచర్ వేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ నాయకుల అండదండలు అయితే ఖచ్చితంగా ఉండే పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 111 జియో ఏం చెప్తుంది, 111 జియోని ఎక్కడా కూడా పట్టించుకునే పరిస్థితులు అయితే ఇక్కడ వేసేటువంటి వెంచర్ కి ఏదైతే 55 ఎకరాలు, దాదాపుగా 55 ఎకరాలకి సంబంధించి ఈ పెద్ద వెంచర్ గా స్టార్ట్ అయింది. సీసీ రోడ్లు వేస్తున్నారు, మధ్యలో డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చారు. పెద్ద డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి సిమెంట్ ఏదైతే పైప్ లైన్స్ ఉంటాయో ఆ సిమెంట్ పైప్ లైన్స్ కూడా పెద్దవి కూడా ఇక్కడ వేశారు. దాని చుట్టూ ఏదైతే ఇది మనం నుంచున్నది రోడ్డు, ఆ రోడ్డు పక్కన చుట్టూ ప్రారీ కూడా పెద్ద ఎత్తున ప్రారీ కట్టడానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూలీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద రాళ్లు ఏర్పాటు చేశారు. 111 జియోలో సీసీ రోడ్లు కూడా వేయటం నిషేధం. అలాంటిది ఇక్కడ యథేచ్ఛగా సీసీ రోడ్లు వేస్తున్నారు. ఇటువైపు విఆర్ఓ గాని, ఎంఆర్ఓ గాని, జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా ఎవ్వరు కూడా కన్నెత్తి చూసిన పరిస్థితి అయితే లేదు పద్మ.
అంటే ఇప్పటి వరకు ఎవరికైనా సరే ఆ ప్లాట్లో అమ్మినట్లుగా కానీ ఎవరికైనా రాయడం కానీ ఏమైనా జరిగింది ఇప్పటి వరకు ఏమన్నా? ఖచ్చితంగా పద్మ, ఇప్పుడే మనం ఇక్కడ ఉన్నప్పుడే ఈ కొనటానికి కొంతమంది వచ్చారు. వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇక్కడ 55 ఎకరాలకు సంబంధించి యజమానికి సంబంధించి ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు, మొత్తం ఫ్లాట్లు కూడా చూపిస్తున్నారు అమ్మటానికి. మనకి ఇంకా దీనికి సంబంధించి కూడా అమ్మారు, ఖచ్చితంగా అమ్మారు. చిన్న చిన్న రాళ్ళు వేశారు మధ్యలో, అవే మనకు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న రాళ్ళు వేశారు. రాళ్ళు వేసి ఫ్లాట్లుగా అమ్మే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జీవో పరిధిలో ఏ వస్తాయో అవన్నీ కూడా పైకి చెప్తున్నారు, కానీ లోపల మాత్రం మొత్తం జరగాల్సిన తతంగం మొత్తం జరుగుతుంది. అంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవాలి. దాదాపు 55 ఎకరాలను ఇలాగా ప్లాట్ల కింద చేసి అమ్ముతున్నారు కాబట్టి ప్రజలకు అమ్ముతున్నారు చాలా మంది. మరి తర్వాత మోసపోయి వస్తారు చాలా మంది కూడా. సో ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు అనుకోవాలి దీన్ని బట్టి చూస్తుంటే? దీనికి సంబంధించి అధికారులు కూడా ఎక్కడ ఇటు కన్నెత్తి చూడని పరిస్థితి. ఏదైతే దీనికి సంబంధించి కొంతమంది మాత్రం అధికారులు మామూలుగా అలవాటు పడిపోయి ఇటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి అయితే చూడొచ్చు. రాజకీయ పార్టీలు అండదండలు, ఆ అధికారులకి కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్లు చేయటం, ఇలా అన్ని తతంగాలన్నీ కూడా జరుగుతాయి. సో దానిలో భాగంగానే ఇక్కడ ఎక్కడా కూడా ఎటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే లేదు. మొత్తం యథేచ్ఛగా ఇక్కడ దీనికి సంబంధించి 111 జీవో ఏం చెప్తుందో ఆ జీవోని తొంగలో దొక్కిన పరిస్థితి అయితే మనం చూసాం పద్మ. అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే సీసీ అంటే సిమెంట్ రోడ్లు వేసి చాలా చక్కగా రెడీ చేస్తున్నారు. ఏదో పర్మిషన్ ఉన్న ల్యాండ్కి ఎలాగైతే తయారు చేస్తారో అలాగా తయారు చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఏమన్నా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? ఈ అంశానికి సంబంధించి ముందుకు రావడం జరిగిందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే రోడ్లు వేస్తున్నారో రోడ్డు కంటిన్యూషన్గా ఇదంతా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్లో ఎలా ఉంటుందంటే ఒక పొలం నుంచి ఇంకొక పొలం లోపలికి వెళ్ళటానికి దారులు ఉంటాయి. ఆ దారులన్నీ ఇప్పుడు ఇలా వెంచర్ వేయటం వల్ల, లేదంటే ఇలా రోడ్లు వేయటం వల్ల వెనకున్నటువంటి రైతులకి, లేదంటే అక్కడికి వెళ్లాల్సిన ఫ్లాట్లకి క్లోజ్ అయిపోతుంది. కొంత వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటి వ్యక్తులే మనల్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ పెద్ద దీనికి సంబంధించి 111Gలో ఇలా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. మాకు దాని కింద ఉన్నటువంటి పొలం ఏదైతే ఉందో ల్యాండ్, ఆ ల్యాండ్కి వెళ్ళటానికి ఇలా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ వరకు ప్రారీ కట్టేస్తారు. సో కిందైతే ఏదైతే డౌన్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో వాళ్ళు కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు అసలు అధికారులు కానీ ఎవరు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి అయితే ఉంది. ఇది కోతవేటు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పక్కనే ఆనుకునే ఉంటుంది 55 ఎకరాలు. ఇది పెద్ద ఒక 111 జీవోలో ఉన్నా కానీ ఎక్కడా కూడా 111 జీవోలో పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి వీల్లేదు. సో అలాంటిది అపార్ట్మెంట్స్ కట్టట్లేదు, కానీ వెంచర్లు కూడా వేయకూడదు. 111 జీవో అదే చెప్తుంది. 111 జీవోలో వెంచర్లు కూడా వేయడానికి వీల్లేదు, సీసీ రోడ్లు వేయడానికి లేదు, డ్రైనేజీ వ్యవస్థను తయారు చేయడానికి ఉండదు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలైతే లేవు. అన్నీ కూడా యథేచ్ఛగా జరిగిపోతుంది. 111 జీవోని పక్కన పడేసి వాళ్ళు కావాల్సినట్లుగా అన్ని ఆర్భాటాలు అయితే ఏర్పాటు చేసి కొంతమంది కట్టబెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు పద్మ. అంటే మీరు అక్కడికి వెళ్ళి అక్కడున్న ఏజెంట్లతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది? వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఆ సైట్ గురించి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారా, మేమేం రోడ్లు వేయట్లేదు, ఏం లేదు, ఏదైతే 111 జీవో ఏదైతే దాని పరిధిలో ఉంటుందో అలాగే మేము ఫార్మింగ్ చేసుకున్నాం, ఇదంతా ఫార్మింగ్ ల్యాండ్, ఎవరికి కూడా అమ్మే పరిస్థితి అయితే లేదు అన్నట్టుగా ఏదైతే మనల్ని నమ్మించడానికి ఏ విధంగా చెప్పాలో 111 జీవోలో ఏవైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్సే అన్ని పాటిస్తున్నాం అన్న రీతిలో వాళ్ళైతే చెప్పిన పరిస్థితి అయితే మనం ఉంది. ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా చుట్టుపక్కల ఉన్నారు, మన కెమెరా పక్కనే దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం కూడా మనం చేసేది అంతా కూడా వాళ్ళు వింటూనే ఉన్నారు. అంటే మరి అక్కడ రోడ్లు వేస్తున్నారు కదా, దేని నిమిత్తం వేస్తున్నారని అడిగారా? దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు అసలు? ఖచ్చితంగా మేము రోడ్లు అయితే ఏదైతే 111 జీవో పరిధిలో ఏదైతే ఉంటుందో ఫార్మింగ్కి సంబంధించి మేము వేసుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా వెంచర్లు వేసే అమ్మిన పరిస్థితి అయితే లేదు. మేమేదైతే 111 జీవో లోబడే చేస్తున్నాం అన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.